యమధర్మరాజు అనగానే సినిమాల్లో నల్ల పంచె కడతారు. దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యమధర్మరాజు అంత అందంగా ఉంటాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యమధర్మరాజుకి కుడి పాదం ఉండదు, ఎడమ పాదమే ఉంటుంది. పురాణాల ప్రకారం సూర్యుని కుమార్ యమధర్మరాజు, అందులో మొదటి భార్య సంతానం. ఆ సంజ్ఞాదేవి సూర్యుని వేడిమికి తట్టుకోలేక నేను కాపురం చేయాలని వెళ్ళిపోయేది. వెళ్ళిపోతూ తన సాటి రూపాన్ని ఇంకో రూపాన్ని సృష్టించి అక్కడ పెట్టింది. నీడని సంస్కృతంలో ఛాయ అంటారు కాబట్టి సూర్యుని యొక్క రెండవ భార్యని ఛాయ. ఆ ఛాయాపుత్రుడు శనీశ్వరుడు, ఈ సంజ్ఞాపుత్రుడు యముడు. వీళ్ళిద్దరూ యముడు శనీశ్వరుడు ఎవరయ్యా అంటే సవత్తల్లి పిల్లలు. అలాగే ఈయన వెళ్ళినప్పుడు ఈ ఛాయాదేవి వచ్చింది కదా రంగంలోకి. ఆవిడ ఈ సవతి పిల్లల్ని ఎంతసేపు అవమానించేది. ఆ ఛాయాదేవి సరిగ్గా తేడాగా చూడడం వల్ల, ఆ శనిని బాగా చూసి సవతి పిల్లల్ని అవమానించడం వల్ల యముడు తట్టుకోలేక ఓ రోజు ఆ కాలుతో ఆ పింతల్ని తన్నాడు. నన్ను దంతావరా, తల్లి అని గౌరవం లేకుండా నీ కాలు ఊడి పడిపోతుంది. అందుకని యముడికి పాదం పోయింది.